యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనమండి. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను. హ్మ్. ఇప్పుడే అది మొలుచును. మీరు దాన్ని ఆలోచింపరా? నేను అరణ్యంలో త్రోవ కలుగచేయుచున్నాను. ఎడారిలో నదులు పారచేయుచున్నాను. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను. ఇప్పుడే అది మొలచును. మీరు దాన్ని ఆలోచించరా? నేను అరణ్యంలో త్రోవ కలుగు చేయుచున్నాను. ఎడారిలో నదులు పారజేయుచున్నాను. అరణ్యంలో త్రోవ కలుగు చేయుచున్నాను. ఈ మాట మనం అండర్‌లైన్ చేసుకోవచ్చు. అరణ్యము అంటే చుట్టూ మరి ఆహ్, చెట్లు, వృక్షాలు తర్వాత కొన్ని కొన్ని ప్రాంతాల్లో మరి ఒక ఎడారి లాంటి స్థలము, చిమ్మ చీకటిగా ఉండడము. ఎటు చూసినా అరణ్యము తప్పితే మరి అక్కడ ఒక దారి అనేది మనకి కనబడదు. ఎప్పుడైనా మనము అడవిలో కనుక ఎళ్ళిపోతే, సడెన్‌గా ఎళ్ళిపోతే మనకి దారి తప్పిపోతే, మనం ఎటు నుంచి ఎళ్ళామో, ఎటు నుంచి వచ్చామో కూడా మనకు అర్థం కాదు. చిన్నప్పుడు నేను ఒక కథ విన్నాననమాట. ఏంటంటే, ఇద్దరు అన్నా చెల్లెళ్ళు నడుచుకుంటూ అడవిలోకెళ్తున్నప్పుడు, ఈ అన్నా చెల్లెళ్ళిద్దరూ ఒకళ్ళు ఇద్దరు తప్పిపోతారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దారిలోకెళ్ళిపోతారు. అయితే మరి ఆ చెల్లెలేం చేస్తుందంటే, తన అన్నయ్యని ఆహ్, ఎలా కనుక్కోవాలో తనకర్థం కాదు. అయితే తనకు తెలుస్తుంది ఎటువైపు దారి ఇంటికెళ్ళిపోవాలనేది తనకర్థమవుతుంది. సో, తనకి తెలిసిపోతుంది. వాళ్ళ అన్నయ్య కన్నా ముందుగా తనకర్థమవుతుంది ఆ దారి ఎటు వెళ్ళాలనేది. అప్పుడు తనకొక ఐడియా వస్తది. ఏంటంటే తన మెడలోంచి ఒక పూసల దండ ఉంటుంది ఆమె మెడలో, ఆ చిన్న పాప మెడలో. ఆ పూసల దండ తీసి తను ఇంటికి వెళ్తున్నటువంటి ఆ మార్గంలో ఒక్కొక్క పూస వేసుకుంటూ, వేసుకుంటూ అలాగా ముందుకు వెళ్తుందనమాట. అలా ఒక దారి అనేది తను ఏర్పాటు చేసుకుంటూ ఎళ్తుంది. ఒకవేళ తన అన్నయ్య కనుక ఆ దారిలోకొస్తే ఆ పూసలు చూసుకుంటూ, కనుక్కుంటూ ఇంటికొచ్చేస్తాడని ఒక దారి అనేది ఏర్పాటు చేసి ఈ చిన్న పాప వెళ్ళిపోతది. అయితే మరి ఆమె అనుకున్నట్లుగానే కొంతసేపటికి తన అన్నయ్య అటు తిరిగి, ఇటు తిరిగి మొత్తానికి వాళ్ళ చెల్లేసినటువంటి ఆ పూసల దగ్గరికొచ్చాడు. వచ్చి వాళ్ళ కింద నడుస్తున్నప్పుడు ఆ మార్గంలో ఆ పూసలు చూసుకొని ఇవి మా చెల్లెలివిలాగున్నాయే అని చెప్పి ఒక్కొక్క పూస ఏరుకుంటూ ఎళ్తున్నాడనమాట ఆ దారిలో. ఒకటి, ఒకటి, ఒకటి అలా ఏరుకుంటూ ఎళ్తున్నప్పుడు ఆ రోడ్డొస్తుంది. రోడ్డొచ్చిన తర్వాత ఇంకా అర్థమైపోతది. ఆ బాబు కూడా ఇంక ఇంటికెళ్ళిపోతాడు. అయితే మరి ఈ యొక్క కథ తనకున్నటువంటి ఆ ఒక సారాంశం ఏంటంటే, మన జీవితంలో కూడా కొన్నిసార్లు అరణ్యము అనేటువంటి పరిస్థితులు మన జీవితంలో ఏర్పడవచ్చు. మరి మీ జీవితాల్లో కూడా ఇలాంటి అరణ్యం అనుభవం ఉంది అని నేను నమ్ముచున్నాను. నా వ్యక్తిగత జీవితంలో అయితే నేను కొన్నిసార్లు అనుభవించాను. ఇప్పటికి కూడా కొన్ని కొన్ని పరిస్థితులు సేవలో వస్తున్నాయి. అయితే ప్రభు ఏం చెప్తున్నారంటే, నీ దారులన్నీ నీకు మూసుకుపోవచ్చు. ఎటెళ్ళాలో నీకు అర్థం కాకపోవచ్చు. ఏం చేయాలో నీకు తెలియట్లా. కానీ నేను నీకొక దారి ఓపెన్ చేస్తాను. బహుశా మనుషులు ఆహ్, నీ చుట్టూ ఎటు నిన్ను వెళ్ళనివ్వకుండా, ఏ మార్గంలోకెళ్ళినా సరే వాళ్ళు నిన్ను అడ్డుకుంటూ, నీ యొక్క పనులకు వాళ్ళు ఆటంకంగా ఉంటూ, నీ అభివృద్ధికి వాళ్ళు ఆటంకంగా ఉంటూ, నిన్ను సరిగా ఉద్యోగం చేయనివ్వకుండా, నిన్ను సరిగా నీ పనులు నువ్వు చేసుకోనివ్వకుండా, నీ కుటుంబంలో ఒక ఎదుగుబొదుగు లేకుండా, నీ బంధువులు కావచ్చు, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కావచ్చు, నీ ఇరుగు పొరుగు వాళ్ళు కావచ్చు, ఎవరో ఒకళ్ళు నీ త్రోవకు ఆటంకంగా ఉండొచ్చు. నిన్ను ముందుకు సాగనివ్వకుండా ఉండొచ్చు. అయితే ప్రభువు చెప్తున్నారు, మనుషులు ఎంతమంది నీ చుట్టూ ఎన్ని ద్వారాలు మూసేసినా సరే, నేను నీకొక ద్వారాన్ని తెరుస్తాను. నేను నీకొక త్రోవ కలిగిస్తాను. ఆ త్రోవలో నువ్వు ముందుకు నడుచుకుంటూ రా. ఆ త్రోవలో నువ్వు ముందుకు వెళ్ళిపో అని ప్రభు ఈరోజు మనకొక చక్కటి వాక్కుని, ఒక బలపరుచు సందేశాన్ని మనకు చెప్తున్నారండి. నేను అరణ్యంలో త్రోవ కలుగజేయుచున్నాను. ఎడారిలో నదులు పారజేయుచున్నాను. ఎడారిలో నదులు రావడం అనేది ఇంపాసిబుల్ అండి. ఎడారిలో నది ఉండదు. మరి ఎక్కడ చూసినా ఇసుక తిప్పలు తప్పితే ఒక ఒక నీటి జాడ కూడా మనకి కనిపించదు. మొన్న ఈ మధ్య ఒక
ఈ 5, 6 నెలల క్రితం అనుకుంటే యూట్యూబ్‌లో ఒక వ్యక్తి కువైట్‌లోనో మరి దుబాయ్‌లోనో ఎక్కడో ఎడారిలో చిక్కుకుపోయాడంట. ఇక్కడి నుంచి ఒక ఉద్యోగం ఇస్తాను రా అని చెప్పి పిలిచి, మరి ఆ దేశానికి తీసుకెళ్ళిపోయిన తర్వాత ఒక భయంకరమైన ఎడారిలో ఆ వ్యక్తిని పడేసి, కొన్ని జంతువుల్ని అక్కడ పెట్టి, ఆ జంతువులకి నువ్వు కాపలా ఉండు, వాటికి నీళ్లు పోయి వాళ్ళకి ఆహారం పెట్టని చెప్పి భయంకరమైన ఎండలో ఆ వ్యక్తిని అక్కడ పడేసి, మరి ఒక నీళ్లు లేకుండా, అతనికి ఆహారం లేకుండా చేసి అతన్ని ఎన్నో బాధలు పెట్టారంట. మరి అక్కడ దగ్గర దగ్గర ఒక మరి సంవత్సరం ఉన్నాడో మరి ఆ సహోదరుడు మరి ఎంతకాలం ఉన్నాడో తెలీదు. ఇంక అతనికి ఒక ఐడియా వచ్చి ఏ ఐడియా కూడా కాదు, ఇంక చచ్చిపోవాలనుకుంటున్నాడు. ఆ బాధ తట్టుకోలేక చచ్చిపోవాలనుకొని చివరిగా వాళ్ళ ఆవిడకి సెల్ఫీ తీసుకొని ఒక వీడియో మరి పెట్టాడు. ఏంటంటే, నేనిక చనిపోవాలనుకుంటున్నాను. నా వల్ల కావట్లేదు. ఇక నేను బతకలేకపోతున్నాను. నేను ఏ దిక్కు లేక మరి ఎడారికొచ్చి ఇక్కడ పడ్డాను. ఇక్కడేదో ఉద్యోగం ఇస్తారు, గొర్రెలు కాసుకోవాలి అనంటే వచ్చా ఇక్కడికి. కానీ వీళ్ళు తీసుకొచ్చి నన్ను ఇక్కడ ఎడారిలో పడేశారు. ఇక్కడ నీళ్లు లేవు, ఏమి లేవు. రాత్రి రాత్రి ఏదన్నా జంతువు వచ్చి తినేసినా, నేను అరిచినా గూడా ఎవరికీ వినపడదు నా బాధ. నన్ను తీసుకొచ్చి ఇక్కడ పడేశారు బాబు. నేనిక చచ్చిపోతున్నానని జెప్పి అతను ఆ వీడియో చేస్తే, మరి ఆ వీడియో మరి గవర్నమెంట్ వరకు చేరుకుని, గవర్నమెంట్ వాళ్ళు స్పందించి మొత్తానికి ఆ వ్యక్తిని ఎలాగోలాగో మన ఇండియాకి తీసుకొచ్చారు. మరి అతనికింకా అతనికింకా భూమి మీద నూకలున్నాయి కాబట్టి, ఆ రోజు అతను ఎలాంటి అఘాయిత్యం చేసుకోకుండా దేవుడు అతన్ని కాపాడాడు. మరి అతను ఒక త్రోవ అనేది అతనికి ఏర్పడింది. తిరిగి మరలా తన కుటుంబాన్ని కలుసుకోవడానికి. మరి ఈ రోజుల్లో ఎన్నో భయంకరమైనటువంటి మోసాలు, ఎన్నో భయంకరమైనటువంటి పరిస్థితులు, మరి డబ్బు ఎరేసి, ఉద్యోగాన్ని చూపించి, అది చూపించి, ఇది చూపించి మొత్తానికి వాళ్ళని ట్రాప్ చేసి, మరి ఇక్కడి నుంచి కొంతమంది పనివారిని తీసుకెళ్ళిపోయి అక్కడ పెడుతున్నారు. ఎన్ని బాధలు పడుతున్నారనేది ఇక దేవుడికి తెలియాలి వాళ్ళకి. వాళ్ళ పరిస్థితులు కువైట్‌లో గానీ, సౌదీ అరేబియాలో గానీ, మరి అటు దుబాయ్, ఇటు ఈ యొక్క కంట్రీస్‌లో ఉండే వాళ్ళందరివి, అరబ్ కంట్రీస్‌లో ఉండే వాళ్ళ బాధలు ఇక చెప్పలేము మనము. వాళ్ళ బాధలు ఇక దేవుడే ఎరగాలి. ఒక మంచి ఓనర్ దొరకడము, అక్కడ ఒక మంచి వ్యక్తి దొరకడం అనేది దేవుడి చేతిలో ఉందనమాట. వాళ్ళ జీవితం ఎలా ఉంటుందనేది. హల్లెలూయా! కానీ ప్రభు యొక్క మహాకృపను బట్టి మరి మనందరం ఇక్కడ ఉండి, భారతదేశంలో ఉంటూ, మన దేశంలో మనం ఉంటూ కష్టమో, నష్టమో ఇక్కడ భరిస్తున్నాం. కానీ మరి ఇక్కడి నుంచి అక్కడికెళ్ళిన వాళ్ళ బాధలు చెప్పలేం మనం. మరి వాళ్ళకి అదొక ఎడారి లాంటి జీవితం, అదొక అరణ్యం లాంటి జీవితం. మరి కుటుంబ పోషణ కోసం కావచ్చు, మరి వారి యొక్క పిల్లల భవిష్యత్తుల కోసం కావచ్చు, అంత దూరం వెళ్ళిపోయి మరి వాళ్ళు అక్కడ బాధలు పడుతున్నారు. వాళ్ళ పరిస్థితులు ఎవరు చూడలేరు, వినలేరు. చెప్పినా ఎవరికి అర్థం కాదు. కానీ ప్రభు ఏం చెప్తున్నారంటే, నేను నీకొక త్రోవ కలుగజేస్తాను. నేను నీకొక మార్గాన్ని సిద్ధపరుస్తాను. నువ్వు బాధపడద్దు, నువ్వు దిగులు పడద్దు. ఎన్ని దారులు మనుషులు నీకు మూసేసినా సరే, ఎంతమంది నిన్ను అడ్డగించినా సరే, నేను నీకు ఒక త్రోవని సిద్ధపరుస్తాను అని చెప్తున్నారు. ఒకసారి ఒక తల్లి కొడుకు అంట ఒక చిత్ర ప్రదర్శనకి వెళ్ళారంట, ఎగ్జిబిషన్‌కి. అక్కడ అన్ని పెయింట్స్ వేసి ఆ ప్రదర్శనలో పెట్టారంట. పెట్టినప్పుడు మరి ఎవరైతే ఈ కుమారుడు వెళ్ళాడో, ఆ కుమారుడు ఒక చెస్ ప్లేయర్. అతను బాగా చెస్ ఆడతాడు. అయితే అతని యొక్క దృష్టి ఒక పిక్చర్ మీద పడింది, ఒక పెయింట్ మీద పడింది. ఆ పెయింట్ ఏంటంటే, అందులో ఇద్దరు వ్యక్తులు చెస్ ఆడుతున్నారు. ఒక వ్యక్తి సైతాను, ఇంకొక ఆయన ఒక ముసలాయన అనమాట, కొంచెము వయసులో ఉన్నటువంటి వ్యక్తి. అయితే ఈ సైతాన్ ఏం చేస్తున్నాడంటే, ఈ ఎదుట కూర్చున్నటువంటి వ్యక్తికి చెక్ పెట్టాడనమాట. అంటే అతను ఎటు కదలనివ్వకుండా చెక్ పెట్టాడు. మరి చెస్ బాగా ఆడే వాళ్ళకి అర్థమవుతుంది చెక్ అంటే ఏంటి, ఎలా వాళ్ళని బంధించొచ్చు అనేది వాళ్ళ అర్థమవుతుంది. ఆ యొక్క వ్యక్తి, ఈ సైతాన్ ఏం చేస్తున్నాడంటే, ఆ ఎదురుగుండా కూర్చున్న వ్యక్తికి చెక్ పెట్టాడు. చెక్ పెట్టేటప్పటికి అతనికి ఎటు కదలలేక ఆ బోర్డు మీదే ఇలా పక్కకి సైడ్‌కి ఒరిగిపోయి పడుకున్నాడు. అయితే చూస్తున్న ఈ వ్యక్తికి చాలా బాధ అనిపించింది.
అయ్యో! ఇతను ఓడించేసాడే, ఇతను చెక్ పెట్టేసాడే, ఇక మళ్ళా అతను ఎళ్ళలేకపోతున్నాడే అని. అయితే కొంచెం సేపటికి తీక్షణంగా చూసాడంట. అదే పిక్చర్‌ని పదే పదే చూస్తున్నాడంట. చూస్తుంటే అతనికి ఒక విషయం అర్థమైంది. అర్థమయ్యి వాళ్ళ అమ్మని పిలిచి అంటున్నాడంట, "అమ్మ నీకిక్కడ ఒకటి చెప్తాను ఇటురా, ఇటురా" అని చెప్పి పిలిసి చెప్తున్నాడు, చూపిస్తున్నాడు. ఆ పిక్చర్‌ని చూపిస్తూ చెప్తున్నాడు. ఇతను ఈ సైతాన్ ఏం చేస్తున్నాడంటే ఇతనికి చెక్ పెట్టాడు. కానీ ఈ ఈ చిత్రాన్ని గీసినటువంటి చిత్రకారుడు ఎవరైతే ఉన్నాడో అతను తెలివిగా ఇతను తప్పించుకోవడానికి ఒక మార్గాన్ని వదిలాడమ్మా, ఒక దారిని వదిలాడమ్మా. కానీ ఆ వ్యక్తికి అది తెలియక పాపం అతను ఓడిపోయాడనుకోని, అతనికింక మార్గం లేదనుకోని సోలిపోయాడమ్మా, పడిపోయాడమ్మా చూడు అని చెప్పి చూపిస్తున్నాడంట ఆ చిత్రపటాన్ని. సాధారణంగా మనము చెస్ ఆడేటప్పుడు మనకి ఒక కింగ్ అని ఒక ఒక ఉంటుంది లోపల. అక్కడ ఒక కాయిన్ ఉంటుంది. ఆ కింగ్‌కి కనుక మనము చెక్ పెట్టేస్తే ఇంక మనం ఎటు ఎళ్ళలేము. సో, చెస్ అనేది చాలా తెలివిగా ఆడవలసినటువంటి గేమ్ అనమాట. దాన్ని మనము చాలా జాగ్రత్తగా ఆలోచించి మనము దారి తీసుకొని బయటికెళ్ళాలి. ఆ కింగ్‌కి మనం ఎలాంటి హాని జరగకుండా చూసుకుంటూ ఉండాలి. అదే ఆ గేమ్‌లో ఉన్న మొత్తం దాంట్లో ఉన్నటువంటి ఆ కీ రోల్ అనమాట. ఆ కింగ్ అనేది. సో, కింగ్‌కి చెక్ పెట్టేటప్పటికి ఇక తనకు దారి లేదనుకుని ఆ వ్యక్తి పడిపోయాడంట. కానీ ఈ చూస్తున్న వ్యక్తికి అర్థమైంది ఇంకొక దారి ఆ చిత్రకారుడు వదిలాడు అని. ఎగ్జాక్ట్‌గా మన జీవితాల్లో కూడా మనం అన్ని దారులు మూసుకుపోయినాయేమో అనుకుని, మనకింకా ఏ దారి ఓపెన్ లేదనుకుని చాలా సార్లు మనము సోలిపోతాము, విశ్వాసంలో జారిపోతాము, పడిపోతాము. ఇంక నీకు ఆహ్, నీ నీకు నీ పని అయిపోయింది. ఇంక నువ్వు ఫైనాన్షియల్‌గా పడిపోయావు అనంటే చాలు. ఆ ఒక్క మాట చెప్తే చాలు చాలామంది డీలా పడిపోతారు. నీకు ఉద్యోగం పోయింది. ఇక నీకు ఉద్యోగం రాదు. ఇక్కడ నీ ఉద్యోగం మేము తీసేస్తున్నాము అతి త్వరలో అని చెప్పి చెప్పంగానే చాలామంది మరి డీలా పడిపోతారు. నీకు ఈ పనిలోంచి నిన్ను తొలగిస్తున్నాము అంటే చాలు డీలా పడిపోతారు. మరి సడెన్‌గా మనతో పాటు ఉన్నటువంటి వ్యక్తులు మనతో ఆహ్, ఆ ఒక్క ప్రయాణాన్ని ఆపేస్తున్నాము. ఇక మీతో ఉండము. మీతో డీల్ చేయము మేము అనంటే ఆహ్, అక్కడ చాలామంది డీలా పడిపోతారు. అయ్యో! ఇంతకాలం వస్తున్న వ్యక్తి, ఇంతకాలం ఇతని మీద నేను ఆధారపడ్డాను. ఇతని హెల్ప్ తీసుకున్నాను. మరి ఇప్పుడు నాకితను లేడేంటి అనే ఫీలింగ్ వచ్చినప్పుడు వెంటనే మనము సోలిపోతాం, బాధపడిపోతాం. సాతానుడు మన జీవితంలో అనేక సార్లు మనల్ని చెక్ పెడతాడు. మన దారులు మూసేయడానికి. మనము ఎటు వెళ్ళనివ్వకుండా చేయడానికి మన మన యొక్క వీక్ పాయింట్‌ని పట్టుకుంటాడు. మనము ఎందులో వీకో, మనం ఎందులో బలహీనులమో వాడికి బాగా తెలుసు. సో, ఆ వీక్ పాయింట్‌ని వాడు క్యాష్ చేసుకొని దాన్ని వాడు బలంగా తీసుకొని మనల్ని అక్కడే కొడతాడు. అదే స్థలంలో మరలా కొట్టి ఇక మనము పైకి లేవలేకుండా, మనము ముందుకు సాగనివ్వకుండా ఆ భయములో, ఆ పిరికితనంలో, ఆ అవిశ్వాసంలో మనల్ని పెట్టేసి మన దారులన్నీ మూసుకుపోయినట్టుగా మనకొక మబ్బుని క్రియేట్ జేస్తాడు. మరి ఆహ్, మనం కొంచెం అవిశ్వాసంలోకెళ్తే, మరి భయపడితే, పిరికితనంలోకెళ్తే అది నిజమనుకుని నమ్మేస్తాం. ఇది ఇక్కడితో నా చాప్టర్ క్లోజ్ అని అనుకుని మనము ముందుకి సాగలేము. కానీ ప్రభువు చెప్తున్నారు, ఎవరు ఎన్ని సార్లు నీ దారులు మూసినా, సాతానుడు ఎంతగా నీ జీవితంలో ప్రయత్నించినా సరే, నేను నీకు తోడుగా ఉన్నాను. నా చెయ్యి ఎప్పుడు నిన్ను విడువదు. నేను నిన్ను అనాథలుగా విడవను. నువ్వు నన్ను నమ్ముకున్నావు. నువ్వు నా పైన ఆశ్రయం పొందావు. నన్ను ఆశ్రయించిన వారు ధన్యులు అంటున్నారు. యెహోవాను నమ్ముకునేవారు బలమును పొందుకుంటారంట. యెహోవాను నమ్ముకునేవారు నూతన బలాన్ని వాళ్ళు పొందుకుంటారంట ఎప్పటికప్పుడు. ఆయన మీద మనం ఆధారపడినప్పుడు, ఆయనను ఆనుకుంటున్నప్పుడు ఖచ్చితంగా ఒక ద్వారం అనేది ఎప్పుడు మన కొరకు తెరిచే ఉంటదండి. ఆ ద్వారం ఏ ద్వారం అంటే విశ్వాసపు ద్వారం. ఆ ద్వారం ఎలాంటి ద్వారం అంటే క్రీస్తు అనేటువంటి ద్వారం. ఆ ద్వారం ఎలాంటి ద్వారం అంటే ఇరుకులో విశాలత కలిగించేటువంటి ద్వారము. హల్లెలూయా! ఇరుకులో విశాలత కలుగజేయవాడు ఆయనే. మనము ఇరుకు వంటి మార్గాల్లో మనం వెళ్తూ ఉండవచ్చు. మన దారి మూసుకుపోవచ్చు. కానీ ప్రభువు చెప్తున్నారు, నీ ఎదురుగుండా ఒక విశాలమైన మార్గముంది.
అది నీకు కనబడట్లేదా అని అంటున్నారు. ఇక్కడ అదే మాట చెప్తున్నారు. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేస్తున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచించట్లేదా, మీకు అది తెలియట్లేదా, మీకు అది కనబడట్లేదా అని ప్రభు చెప్తున్నారు. ఒకసారి మరి మోషే తన వెనక ఉన్నటువంటి మరి ఇంక వెళ్ళిపోతున్నప్పుడు ఫరో సైన్యం వాళ్ళని వెంబడించుకుంటూ వస్తుందండి. ఫరో సైన్యం వెంబడించుకుంటూ వస్తున్నప్పుడు మరి ఎదురుకుండా ఎర్ర సముద్రం ఉంటుంది. ఎర్ర సముద్రం ఉంటుంది, వెనకాల ఫరో సైన్యం ఉంటుంది. వెంటనే మరి ఇజ్రాయేల్ ప్రజలందరికీ కూడా వెన్నులోంచి వణుకు పుడుతుంది అనమాట. ఆ ఫరో సైన్యము, ఆ రథముల శబ్దము, ఆ సైన్య సమూహాలు, మరి ఆ భయంకరమైనటువంటి హోరు చూసినప్పుడు వాళ్ళు వణికిపోతారు. ఇంతమంది సైన్యం వస్తుంది మనల్ని పట్టుకోవడానికి అని చెప్పి. మరి ఎదురుకుండా వెళ్ళిపోదామంటేనేమో ఎర్ర సముద్రం, ఎటు వెళ్ళినా చావే, ఏ మార్గంలోకి వెళ్ళినా చనిపోవాల్సిందే. ఇటు వెళ్తే సైన్యం చేతుల్లో చిక్కుకుని చచ్చిపోతాం, అటు వెళ్తే సముద్రంలో పడి చచ్చిపోతాం. ఏం చేయాలో అర్థం కాదు. మరి అటువంటి స్థితిలో ఇజ్రాయేలీలందరూ కూడా మోషేని అంటారు, మేము ఆ ఐగుప్తులో దాసులుగా ఉంటే బాగుండేది, ఈ అరణ్యంలో ఇప్పుడు చావాల్సి వస్తుంది, ఈ అరణ్యంలో చావడం అనవసరమా అని చెప్పి మరి మోషేని మీద ఎంతో సణుగుతారు, మోషేని ఎంతో తిట్టుకుంటారు. పాపం మరి మోషే ఇంక ఏం చేయాలో అర్థం కాక దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటున్నప్పుడు మరి ప్రభు ఒక చక్కటి మాట అక్కడ చెప్తారండి. నిర్గమాకాండం 14వ అధ్యాయము 15-16 వచనాలు ఒకసారి చదువుతారా? నిర్గమాకాండం 14వ అధ్యాయము 15-16 వచనాలు. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలులతో చెప్పుము. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చేయి చాపి దాన్ని పాయలుగా చెయ్యము. అప్పుడు ఇశ్రాయేలులు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోదురు. హల్లెలూయా. ఇదిగో చాలండి. చూడండి, ఇక్కడ మోషేతో చెప్తున్నాడు దేవాది దేవుడు, తండ్రి అయిన దేవుడు, మోషే నువ్వు నాతో ఎందుకు మొరపెట్టుకుంటున్నావు, నువ్వు ముందుకు వెళ్ళిపో అని చెప్పి అంటున్నారు. నీవు నీ కర్రనెత్తి సముద్రం వైపు నీ చేయి చాపి దాన్ని పాయలుగా చేయి, సముద్రము మధ్యలో ఆరిన నేల మీద నీవు ఇజ్రాయేలీలు నడిచి వెళ్ళిపోండి అని చెప్తున్నారు. ఇది ఎంతో భయంకరమైనటువంటి అద్భుతం అండి. క్రియేటివ్ మిరాకిల్స్ అంటారు కదా, సృష్టించబడినటువంటి అద్భుతం. ఇలాంటి అద్భుతము ఎవ్వరూ కూడా కని విని ఎరుగరు అనమాట. అలాంటి అద్భుతం మనం ఇప్పుడు చదువుతున్నాం కాబట్టి, మనము అది ఆల్రెడీ జరిగిపోయింది కాబట్టి మనకి తెలుస్తుంది. కానీ అసలు మరి ఆ టైంలో సముద్రము 2 పాయలుగా చేయడం అని అంటే ఎవరు నమ్మలేరు. అక్కడ ఒక త్రోవ కలిగించారు అని అంటే, అక్కడ ఒక మార్గం ఏర్పడిందంటే దట్ ఈజ్ ఇంపాసిబుల్. అది ఒక అసాధ్యమైనటువంటి పరిస్థితి. దాన్ని ఎవ్వరూ కూడా బిలీవ్ చేయలేరు, అర్థం కాదు. మోషే కాబట్టి నమ్మాడండి ఆ పరిస్థితుల్లో. మోషే కాబట్టి లిటరల్గా ప్రభు చెప్పిన మాటను విని నమ్మి కర్రెత్తు అంటే ఎత్తాడు. మరి ఇంకా నార్మల్ పర్సన్ ఎవరైనా ఉంటే కనుక, ఏం చెప్తున్నావు ప్రభువా, సముద్రం ఎట్లా 2 పాయలు అవుతుంది, సముద్రం ఎలా ఆరిన నేలగా మారుతుంది, సముద్రము అదేమన్నా చిన్న కాలువ, అక్కడ రాళ్ళేసుకుని వెళ్ళిపోయి నడుచుకొని వెళ్ళిపోవడానికి, అది ఏమన్నా చిన్న గుంటలో ఉన్న నీళ్ళ మట్టి కప్పేసి దాని మీద నుండి వెళ్ళిపోవడానికి, సముద్రం అయ్యా అది. సముద్రాన్ని ఎలా 2 పాయలుగా చేస్తాం, దాన్ని ఏ విధంగా చేస్తాం? సముద్రం ఏమన్నా చిన్నదా? ఈ బారు నుండి ఆ బారు వరకు ఎక్కడికో ఉంటుంది అది. అంత సముద్రాన్ని, ఇంత పెద్ద సముద్రాన్ని 2 పాయలుగా నువ్వు చేస్తావు అంటే నేను ఎలా నమ్మాలి? ఇది ఎలా జరుగుతుంది? మరి ఫరో ఎదురుకుండా, తన సైన్య సమూహం ఎదురుకుండా నేను పిచ్చివాడిని అయిపోతాను, వాళ్ళకన్నా ముందు ఇజ్రాయేలీల ముందు నేను పిచ్చివాడిని అయిపోతాను ఇది కనుక జరగకపోతే, ఈ అద్భుతం కనుక జరగకపోతే అని అనుకుని ఉంటారు. కానీ మోషే మాత్రము మరి నిజంగా ప్రభుని ఎంత నమ్మాడండి, ఎంతగా ఆయన మీద మరి ఒక గుడ్డి విశ్వాసం అంటారు కదా, ఆ దేవుని పైన అంత విశ్వాసం పెట్టుకున్నాడు, అంత నమ్మకం పెట్టుకున్నాడు. అందుకనే తండ్రి అయిన దేవుడు మోషే గురించి ఒక బిరుదు ఇచ్చాడు. ఏంటంటే, మోషే నా ఇల్లంతట్లో నమ్మకస్తుడు. ఏంటండి, మోషే నా ఇల్లంతట్లో నమ్మకస్తుడు. నమ్మకస్తులను దేవుడు ఎప్పుడు విడిచిపెట్టడండి. ఆయన చేయి విడిచిపెట్టే దేవుడు కాదు. వాళ్ళు ఏం చెప్తే అది చేస్తారు దేవుడు. ఎందుకంటే ఒక నమ్మకస్తుడు ఎలాగుంటాడంటే, దేవుడు ఏం చెప్తే అది చేసేటువంటి స్థితిలో ఒక నమ్మకస్తుడు ఉంటాడు. కాబట్టి మరి
తన పిల్లలైనటువంటి వారిని ఆయన కూడా వాళ్ళ పిల్లలు ఏదన్నా అడిగితే, ఏదన్నా కష్టంలో ఉంటే, ఏదన్నా బాధలో ఉంటే వాళ్ళ కోసము ఆయన కూడా వాళ్ళు చెప్పింది చెప్పినట్లు చేయగలిగిన సమర్థుడాయన. హల్లెలూయా! మరి మోషే నమ్మకస్తుడు కాబట్టే ఆయన నువ్వు కర్రెత్తు అంటే ఎత్తాడు. మరి అక్కడ నిజంగానే మరి ప్రభువు చెప్పినట్లుగానే 2 పాయలుగా అది చీల్చబడి ఆరిన నేల వచ్చేసింది. మరి ఈయన కర్రెత్తినప్పుడు ఇజ్రాయేలీయులందరూ కూడా ఆరిన నేల మీద నడుచుకుంటూ వెళ్ళిపోయారు. వీళ్ళు ఎప్పుడైతే నడుచుకుంటూ అక్కడికెళ్లారో వెంటనే మరి సముద్రం అంతా నార్మల్ అయిపోయింది. ఆ సముద్రంలో ఈ ఫరో, అతని సైన్యము అందరూ కూడా పడి చచ్చిపోయారు. హల్లెలూయా! మరి యుద్ధము యెహోవాదే. యుద్ధము యెహోవాదే. ఆయన మన పక్షంగా నిలబడి యుద్ధం చేయగలిగినటువంటి దేవుడు. ఎవరైతే ఆయన్ని ఆనుకుంటారో, ఎవరైతే ఆయన పైన ఆధారపడతారో, ప్రభువా నా దారులన్నీ మూసుకుపోయి ఉండొచ్చు. నేను ఎటు పోయినా నాకే నష్టం. ఎటు వెళ్ళినా నాకే నష్టం. కానీ నేను నిన్ను నమ్ముతున్నానయ్యా. నీ పైన నేను ఆధారపడుతున్నానయ్యా అని ఎవరైతే అనుకుంటారో, ఎవరైతే ఆయన వాక్యాన్ని విశ్వసిస్తారో, ఎవరైతే ఆయన వాక్యాన్ని గుడ్డిగా నమ్మి విశ్వాసంతో ముందుకి సాగిపోతారో, అలాంటి వారి జీవితాల్లో దేవుడు అద్భుతాలు చేస్తాను అని మరి ఈ రాత్రి చెప్తున్నారు. ఇదిగో నేను ఒక నూతనమైన కార్యం చేయబోతున్నాను నీ జీవితంలో. హల్లెలూయా! నేను ఒక కొత్త కార్యాన్ని నీ జీవితంలో నేను చేయబోతున్నాను. నువ్వు దాన్ని ఆలోచించు. నువ్వు దాన్ని లక్ష్యపెట్టు. అవిశ్వాసంతో మనుషుల వంక నువ్వు చూడొద్దు. వెనకాల నిన్ను ఎవరో బాధపెడుతున్న వారి వైపు నువ్వు చూడొద్దు. అధికారుల వైపు నువ్వు చూడొద్దు. సంస్థల వైపు నువ్వు చూడొద్దు. వాళ్ళు ఇచ్చేటువంటి రిపోర్ట్స్ గానీ, వాళ్ళు ఇచ్చేటువంటి ఆర్డర్స్ గానీ ఏది కూడా నా ఎదుట పనికిరాదు అని ప్రభు చెప్తున్నారు. ఏ ఆర్డర్ వచ్చినా సరే, ఎవరు మీకు సడన్‌గా హ్యాండ్ ఇచ్చినా సరే, ఎవరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసినా సరే, మేబీ ఆ పరిస్థితుల్లో మీకు నష్టం కలగచ్చేమో కానీ, ఆ పరిస్థితుల్లో ఆ వ్యక్తి ద్వారా మీకు ఇబ్బంది కలగచ్చేమో కానీ, అతని కంటే బెటర్‌గా ఆ ఉద్యోగం కంటే మరింత బెటర్‌గా దేవుడు ఇంకొక ఉద్యోగాన్ని, ఇంకొక వ్యక్తిని, ఇంకొక అధికారిని, ఇంకొక కొత్త పరిస్థితిని మీకోసం దేవుడు సృష్టించగలడు. అంత గొప్ప దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. మీరనుకుంటున్నారు ఇదే నా డెస్టినేషను, ఇదే నా ఒక చివరి అవకాశము, ఇదే నా ఒక నన్ను ఆశీర్వదించడానికి, నా జీవితంలో అభివృద్ధి చెందడానికి ఇదే ఏకైక మార్గము, ఇదే చివరి మార్గం అని మీరు అనుకుంటున్నారు. దేవుడు ఏదన్నా మీ జీవితంలో సడన్‌గా ఒకటి చేంజ్ చేశాడు, ఒక కష్టాన్ని మీ జీవితంలో వచ్చేలాగా చేశాడనంటే సంథింగ్ ఏదో ఉందండి. దాని వెనకాల ఆయన ఒక అద్భుతాన్ని మీకోసము చేయడానికే అలాంటి సిచ్యువేషన్‌లోనికి మిమ్మల్ని తీసుకెళ్తున్నాడు. అన్ని దారులు మూసుకుపోతున్నాయి అంటే ఏంటి అర్థము? దేవుడు మీకోసం ఏదో కొత్తది చేయబోతున్నాడని అర్థం. హల్లెలూయా! ఆ కొత్త దాని కోసము మిగిలిన దారులన్నీ మూసేశాడాయన. ఒక కొత్త కార్యము మీరు చూడాలని, ఒక కొత్త జీవితాన్ని మీరు చూడాలని, ఒక దీనికన్నా కూడా ఇంకా బెటర్ దాంట్లో మిమ్మల్ని పెట్టాలని దేవుడు ఉన్నదాన్ని మూసాడు. చాలామందికి అది అర్థం కాక, చాలామందికి అది తెలుసుకునే విశ్వాసం లేక, అలాంటి ఆత్మీయ పరిపక్వత లేక అనుకుంటారు, దేవుడేంటి నన్ను ఇట్లా చేయి విడిచిపెట్టాడు. దేవుడు ఉంటే నా జీవితం ఎందుకు ఇలాగుండాలి? ఇజ్రాయేలీయులు ఇలాగే సనుక్కున్నారు. నిజంగా దేవుడు అనేవాడు ఉంటే ఈ అరణ్యంలో తీసుకొచ్చి మమ్మల్ని ఎందుకు చంపుతున్నాడు అని అనుకుంటున్నారు. కానీ వాళ్ళకి తెలియట్లా. వాళ్ళు ఎంత అమాయకమైన ప్రజలంటే, ఎంత పిచ్చివారంటే వాళ్ళు. దేవుడు అంతకన్నా గొప్ప కార్యాన్ని, ఆ సముద్రాన్ని చీల్చేసి వాళ్ళని తీసుకెళ్ళబోతున్నాడు అన్న విషయం వాళ్ళకి అర్థం కావట్లా. హల్లెలూయా! మరి దేవుడు ఈరోజు ప్రభు మీతో మాట్లాడుతున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు నీ కోసం నేను కొత్త కార్యాలను సృష్టిస్తాను అని అంటున్నారండి. కొత్తవి, ఇంతవరకు నువ్వు చూడనివి, నువ్వు కనీవిని ఎరుగనివి, నువ్వు ఎక్స్పెక్ట్ చేయనివి, నువ్వు ఊహకు అందనివి నీ జీవితంలో ప్రభు చేస్తానన్నారు. ఎప్పుడు ప్రభు చేస్తారంటే నువ్వు ఆయన్ని పూర్తిగా విశ్వసించినప్పుడు, పూర్తిగా ఆయన పైన ఆధారపడిపోయినప్పుడు. ప్రభువా నువ్వు నా జీవితంలో ఏదైనా చేయగలవు ప్రభువా, నువ్వు అంత సమర్థుడివి అని అన్నప్పుడు ఆయన మీకోసం కొత్త మిరాకిల్స్ చేస్తారండి. మరొకసారి శిష్యులు కూడా ఇట్లాగే ఓడ ఎక్కి వెళ్తున్నారంట. సముద్రం మధ్యలోకి వాళ్ళు వచ్చారంట. మరి సముద్రం భయంకరమైనటువంటి హోరులో మరి ఉంది. ఆ భయంకరమైనటువంటి ప్రచండమైన అలలతో ఉందంట సముద్రం అంతా. మరి ప్రభువు వారు ప్రార్థన చేసుకోవడానికి అని చెప్పి ఒక
కొండ ఎక్కి అక్కడ ప్రార్థన చేయుటకు ఆయన వెళ్ళిపోయారు. కానీ వీళ్ళు సముద్రం మధ్యలో మధ్యరాత్రి వేళలో అక్కడ చిక్కుకుపోయి ఆ ఓడను నడిపించలేకపోతున్నారన్న విషయం ఆయనకు అర్థమైంది. వాళ్ళు ఇక ఆ ఓడ మునిగిపోతున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు శిష్యులు ఉన్నప్పుడు మరి ప్రభువువారు వాళ్ళని చూసి వారి దగ్గరికి రావడం జరిగింది. హల్లెలూయా! వాళ్ళకి ఇంకా సముద్రంలో ఇంక వాళ్ళకి స్థానం లేదు. ఇంకా చనిపోయేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నప్పుడు ప్రభు అక్కడికెళ్ళారంట. చూద్దాం ఒక్కసారి ఆ వచనం కూడా. మార్కు సువార్త 6వ అధ్యాయము 47-51 వచనాలండి. చూడండి, వీళ్ళంట సముద్రంలో మిక్కిలి కష్టపడుతున్నారంట. దోణి నడిపించలేకపోతున్నారంట. వాళ్ళకి భయంకరమైన గాలి వాళ్ళకి ఆ దోణిని కొడుతోంది. మరి ఇంక వాళ్ళు మునిగిపోతున్నటువంటి స్థితి. మరి రాత్రి ఇంచుమించు 4వ జామున అంటే మేబీ 4వ జాము అంటే అర్ధరాత్రి 3 ఆ టైంలో అవ్వచ్చండి. 3, 3:30 ఆ టైంలో అవ్వచ్చు. మరి దాన్ని 4వ జాము అంటారు. మరి ఆ టైంలో వాళ్ళు ఇరుక్కుపోయారంట ఆ ప్రాంతంలో, సముద్రంలో. ఇక వాళ్ళకి ఏ దారి కనపడట్లా, ఏం చేయాలో వాళ్ళకి తెలియట్లా. ఎటు చూసిన చిమ్మ చీకటి, ఏ దారి ఎక్కడికి వెళ్ళాలో వాళ్ళకి అర్థం కావట్లా. ఆ టైంలో ప్రభు అంట మరి వాళ్ళని పలకరించి మరి ఆ సముద్రం మీద ఆయన నడుచుకుంటూ వస్తూ వాళ్ళతో చెప్తున్నారంట, ధైర్యము తెచ్చుకోనండి, నేనే, భయపడకుడి అని చెప్పి వచ్చి ఆ దోణి ఎక్కి కూర్చున్న వెంటనే గాలి అణిగిపోయిందంట. హల్లెలూయా! ఆ భయంకరమైనటువంటి హోరెత్తుచున్నటువంటి ఆ గాలి అణిగిపోయిందంట ఎప్పుడైతే యేసు ప్రభు వాళ్ళ యొక్క దోణిలో ఎక్కి కూర్చున్నాడో. మరి శిష్యుల జీవితాల్లో వారు అనుకున్నారు, ఇక ఇదేనేమో చివరి రాత్రి, ఇక ఇదేనేమో మన యొక్క చివరి ప్రయాణము, మనం ఇక రేపొద్దున ఎవరిని చూడమేమో, ఇక మన ప్రయాణం ఇక్కడతో ముగిసిపోయినట్టుంది అని చెప్పి వాళ్ళు అనుకుంటున్న సందర్భంలో అకస్మాత్తుగా వాళ్ళు ప్రభువుని చూచి విభ్రాంతి నొందినప్పుడు ఆయన దోణి ఎక్కిన వెంటనే ఆ గాలి అణిగిపోయి మిక్కిలి నిమ్మళమాయిందంట. హల్లెలూయా! ఈరోజు ప్రభు మీ జీవితాల్లో కూడా ఇటువంటి అద్భుతాలు చేయాలని ఆశపడుతున్నారండి. ఇటువంటి గొప్ప కార్యాలు చేయాలని ఆశపడుతున్నారు. ఒక మార్గము మూయబడిపోయిందని, ఒక పరిస్థితి మీకు వ్యతిరేకంగా ఉందని, లేకపోతే ఈ సిచ్యువేషన్ నేను ఎలా లేదు, ఈ పరిస్థితి నాకు అంతు చిక్కట్లేదు, నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అని బహుశా మీరు కూడా శిష్యుల వలె సతమతమైపోతున్నారేమో, ఏం చేయాలో తెలియట్లేదేమో. కానీ ప్రభు ఆఖరి క్షణంలోనైనా సరే వచ్చి మీ జీవితాలన్నీ టర్న్ చేయగలడండి. ఆఖరి క్షణంలో ఇక అయిపోతుంది, ఆ 1%లో ఉన్నప్పుడైనా సరే హోప్స్ మీరు వదలకూడదు. ఆ 1% కూడా మీరు ఆ దేవుని పైన నిరీక్షణ వదలకూడదు. దేవుని పైన నిరీక్షణ కలిగి ఉండండి. ఆ 1% అయినా సరే ప్రభు ఆ క్షణంలో వచ్చి మీకు అద్భుతాలు చేయగలడు. ఆయనకంత శక్తి ఉంది, ఆయన అంత సమర్థుడైన దేవుడు. మరి 3 రోజులు కొండపైన కూర్చోబెట్టి ప్రభువారు ప్రసంగం చెప్తారు. ఆ తర్వాత వాళ్ళని ఉపవాసం ఉంచి పంపడం ఇష్టం లేక వాళ్ళకి ఆహారం పెట్టి పంపించండి అని చెప్పినప్పుడు ఎవరి దగ్గర ఆహారం లేదు. కేవలం 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే ఉంటే ఆ 5 రొట్టెలు 2 చేపలతో ప్రభువు వాళ్ళకి విస్తారంగా ఆహారాన్ని పెట్టారంట. ఆహారమే లేని టైంలో ప్రభువు వారు ఆహారాన్ని పంచిపెట్టారు. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చారు ఆఖరి క్షణంలో. మరి సముద్రంలో శిష్యులు మునిగిపోతున్నప్పుడు ఆయన వచ్చి వాళ్ళని కాపాడి వాళ్ళకొక వారికి తిరిగి మరలా వారికి బతకడానికి అవకాశాన్ని ఇచ్చి తిరిగి మరలా వాళ్ళు క్రీస్తుల ముందుకు కొనసాగటానికి వాళ్ళకి అవకాశం ఇచ్చారు. మరి బండలో నుండి నీళ్లను అనుగ్రహించి వాళ్ళకి దాహాన్ని తీర్చాడంట ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. బండలో నుండి నీళ్లను తీసి వాళ్ళకి దాహాన్ని ఇచ్చాడంట. నీళ్లు లేవు అన్న స్థితిలో ఉన్నప్పుడు బండను కొట్టి మరి వాళ్ళకి నీళ్ళు వచ్చేలాగా ఆ రోజు ఒక అద్భుతాన్ని ప్రభువు వారు అక్కడ చేశారు. నీ సిచ్యువేషన్ ఈరోజు ఎలాగైనా ఉండొచ్చు, నీ పరిస్థితి ఈరోజు ఎలాగైనా ఉండొచ్చు, కానీ ప్రభు ఆ సమయంలో నీ దగ్గరకు వచ్చి అద్భుతాలు చేస్తారు. అందుకే ఒక మాట రాయబడి ఉంటుందండి, యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం. నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను, లోకంలో మీకు సమాధానము కలుగును,
ఆయనను ధైర్యం తెచ్చుకోనండి, నేను లోకాన్ని జయించున్నాను అని చెప్పాను. ఈ లోకంలో ఉన్నంతకాలం మనకి శ్రమలు వస్తాయండి. శ్రమలు లేవు, శ్రమలు రావు. శ్రమలు లేని జీవితం క్రైస్తవ జీవితం అని ప్రభు చెప్పలేదు. మనం ఈ లోకంలో ఉన్నంతకాలం ఏదో ఒక శ్రమ వస్తుంది, ఏదో ఒక పోరాటం మనకు వస్తుంది, ఏదో ఒక మరి యుద్ధము అనేది మనము చేయవలసినటువంటి పరిస్థితులు మన జీవితంలో వస్తాయి. కానీ ప్రభు చెప్తున్నారు, అయినను మీరు ధైర్యం తెచ్చుకోండి. అయినను 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 అనే మాటలో చాలా అర్థం ఉందండి. ఏదైపోయినా సరే పర్వాలేదు, ఎలాంటి సిచ్యువేషన్ నీకు వచ్చినా పర్వాలేదు, నీ పరిస్థితులు నువ్వు నమ్మశక్యం కానట్టుగా నీకు ఉండొచ్చు, నువ్వు జీర్ణించుకోలేనటువంటివిగా నీకు ఉండొచ్చు. అయినను ఏమైపోయినా పర్వాలా, కానీ నేను నీతో ఉన్నాను, నువ్వు ధైర్యం తెచ్చుకో అని ఈరోజు గొప్ప భరోసాను ప్రభు ఇస్తున్నారు. అరణ్యంలో నేను నీకు త్రోవను కలిగిస్తా, ఎడారిలో నేను నీళ్లు పుట్టిస్తాను, బండలో నుండి నీళ్లు రప్పిస్తాను, ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేస్తాను, విస్తారమైన జనులకు ఆహారాన్ని నేను వడ్డిస్తాను. నీ దగ్గర ఏమీ లేకపోయినా పర్వాలేదు, నువ్వు నన్ను నమ్మితే చాలు, నీకు అన్నీ ఉన్నట్టే అని ఈరోజు ప్రభు చెప్తున్నారు. నువ్వు నన్ను ఆశ్రయిస్తే చాలు, నువ్వు నాపైన నమ్ముకొని ఆధారపడితే చాలు, నువ్వు చెయ్యలేని దాన్ని నేను నీ ద్వారా చేపిస్తాను. నువ్వు అనుకోనని కూడా అనుకోవు, నేను ఇంత గొప్ప కార్యం నా ద్వారా ఎలా జరిగిపోయింది, నేను ఎలా దీంట్లో నుండి బయటికి రాగలిగాను, నేను ఎలాగ ఈ పరిస్థితిని జయించగలిగాను అని నువ్వు అనుకునేలాగా ప్రభు చేస్తాడంటున్నాడండి. సాతానుడు నీ జీవితంలో నిన్ను చెక్ పెట్టచ్చు, నీకు ఎటు పోనివ్వకుండా నేను చేయొచ్చు. కానీ ప్రభు అని యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉన్నంత కాలము సాతానుడు నిన్ను ఏమీ చేయలేడు. ఈ ఒక్క మాట మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయన మీతో ఉన్నంతకాలం, ఆయన మీ జీవితంలో ఉన్నంతకాలం, ఆయన ఆత్మ మీలో నివసించుచున్నంత కాలము ఏ వ్యక్తికి, ఏ శక్తికి, ఏ సంస్థకి, ఏ అధికారికి, ఎవ్వరికి మీ పైన అధికారం లేదు. ఎందుకంటే క్రీస్తు మీలో ఉన్నాడు, క్రీస్తు మీతో ఉన్నారు, ఆయన ఆత్మ మీ పైన ఉన్నది. కాబట్టి మీ యొక్క హక్కుని లాక్కోవడానికి, మీకు ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని పోగొట్టడానికి ఎవ్వరికి అధికారం లేదు. మనము ఆశీర్వాదానికి వారసులుగా ఉండుటకు పిలువబడ్డామంట. సో ఈ ఆశీర్వాదాన్ని ఆపే అధికారము ఎవ్వరికి లేదు, ఈ లోకంలో ఎవ్వరికి లేదు. నేను తెరిచిన ద్వారాన్ని మూయుటకు ఎవరికి హక్కు లేదని ప్రభు చెప్తున్నారు ప్రకటన గ్రంథంలో. నేను తెరచిన ద్వారాన్ని మరి ఎవ్వరు మూయలేరు. ఈరోజు ప్రభు మీకు ఒక కొత్త ద్వారాన్ని తెరవబోతున్నారు, ఒక కొత్త నూతన మార్గంలోనికి మిమ్మల్ని తీసుకెళ్ళబోతున్నారు. అది మీరు ఎన్నడూ ఇంతవరకు వినలేదు, ఊహించలేదు, చూడలేదు, తెలుసుకోలేదు. మరి ఇకపైన మీరు కొత్త సంగతులు, కొత్త మార్గాలు, కొత్త అనుభవాల్లోనికి ప్రభు మిమ్మల్ని నడిపించబోతున్నారు. విశ్వాసంతో దానిని మీరు స్వీకరించండి, విశ్వాసంతో మీరు దాన్ని పట్టుకోండి. మీ సిచ్యువేషన్స్ ఈరోజు అన్నీ మూసుకుపోయినాయి అని అంటే ప్రభు ఒక మాట చెప్తున్నారు పరిశుద్ధాత్మ దేవుడు, ఇదిగో ఒక కొత్త మార్గము నేను నీకు తెరిచాను, దాని కొరకే ఇవన్నీ మూసేశానని ప్రభు చెప్తున్నారు. ఒకవేళ మీరు ఆ సిచ్యువేషన్లో కనుక ఉంటే మరి ఈ మెసేజ్ మీకోసమేనండి. మరి ఈ యొక్క మాటల్ని మీరు రిసీవ్ చేసుకోండి విశ్వాసంతో. తప్పకుండా దేవుడు మీకు ఒక కొత్త కార్యాన్ని చేయబోతున్నారు. అన్ని ద్వారాలు మూసుకుపోయినాయి, మరి నా సిచ్యువేషన్ అయిపోయింది, నా పరిస్థితి అయిపోయింది, నేను ఇక చేతులు ఎత్తేసాను అని మీరు అనవసరం లేదు. మీరు చేతులు ఎత్తితే ఆయన మిమ్మల్ని పట్టుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన పరలోకము నుండి ఆయన చేతులు చాపి మిమ్మల్ని పట్టుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. మీరు పడిపోరు, మీరు జారిపోరు. ఆయన మీతో ఉన్నారు. కాబట్టి ధైర్యం తెచ్చుకొని ముందుకు కొనసాగండి. ప్రభువే మన యొక్క కేడము, దుర్గము, ఆయనే మన యొక్క ఆశ్రయదుర్గం. ఆయన ద్వారానే మనకు తండ్రి వద్దకు వెళ్తాం. ఆయనే మార్గము, సత్యము, జీవం అన్నాడు. సో ఆయనే మనకు మార్గము. ఆయన మార్గంలో వెళ్ళే వాళ్ళకి ఎప్పుడూ ఓటమి లేదు. మనము జయించిన వారము, మనము జై జీవితాన్ని కలిగి ఉండాలి. హల్లెలూయా. మరి ఈ మాటలు ఈరోజు మీ జీవితాల్లో, మీ హృదయాల్లో ఫలించి అభివృద్ధి చెందునుగాక. ఆమెన్. మరి ఈ సమయంలో మనము ఒక చిన్న ప్రార్థన చేసుకుని ఈ సందేశాన్ని ముగించుకుందామండి. దయచేసి నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతలు, స్తోత్రాలు ప్రభువా. అవును తండ్రి, మరి కొన్ని సందర్భాల్లో మా దారులన్నీ మూసుకుపోయినాయని మేము అనుకుంటున్నాము తండ్రి. మరి ఈరోజు ఎవరైతే అటువంటి సిచ్యువేషన్లో ఉన్నారో, నా దారులన్నీ మూసుకుపోయినాయండి, నేను ఎటు వెళ్ళలేకపోతున్నానండి, నా జీవితము ఏమవుతుందో నాకు తెలియట్లేదు, మరి నా ఉద్యోగం పోయేలా ఉంది, నా యొక్క
అధికారము పోయేలాగుంది, నా పని పోయేలాగుంది, నేనేం చేయాలో నాకు అర్థం కావట్లేదు, నా ఫైనాన్షియల్ స్టేటస్ అంతా కూడా మరి నా సిచ్యువేషన్స్ అన్నీ నాకు వ్యతిరేకంగా ఉన్నాయి ఈరోజు. నేను నా యొక్క చేతులు ఖాళీగా ఉన్నాయి, నేను ఏమి చేయలేనటువంటి స్థితిలో ఉన్నాను ఈరోజు అని ఎవరైతే ప్రభా మరి కన్నీరు కారుస్తున్నారో అట్టి వారందరినీ కూడా ప్రభా నువ్వు చూడయ్యా ఈ రాత్రి. తండ్రి మరి నువ్వు రక్షించే దేవుడివి, నువ్వు మొరపెట్టుకుంటున్నప్పుడు నువ్వు కాపాడే దేవుడు ప్రభా. అయ్యా మరి వీరందరినీ కూడా ఈ రాత్రి నువ్వు ఆశీర్వదించు, నీ చేతులకు అప్పగిస్తున్నాను. ఎవరు ఎన్ని రకాలుగా మా పరిస్థితులను అడ్డుకోవాలని ప్రయత్నించినా, ఎంతగా మేము ఓడిపోవాలని కోరుకున్నా ప్రభా, నువ్వు మాతో ఉండగా మాకు ఏది కూడా హాని జరిగించదు ప్రభా. నువ్వు మాలో ఉండగా మాకు ఏ శక్తి కూడా మా పైన పనిచేయదు నాయన. అయ్యా మరి ఈరోజు ఎవరైతే ఫెయిల్యూర్స్తో ఉన్నారో, డిప్రెషన్లో ఉన్నారో, ఇక ఇది జరగదులే అనేటువంటి ఒక అసంతృప్తికరమైనటువంటి స్థితిలో ఉన్నారో, మరి అట్టి వారందరినీ కూడా నువ్వు జ్ఞాపకం చేసుకో. మరి ఒక భక్తుడు ఇలాగంటున్నారు, ఈ ప్రపంచంలో అతి భయంకరమైనటువంటి పరిస్థితి ఏంటి అంటే ప్రార్థనకు జవాబు రాకపోవడం కాదు, కానీ ప్రార్థనకు జవాబు రాదు అని ప్రార్థన చేయడం మానేయడమే అతి భయంకరమైనటువంటి పరిస్థితి అని ఆ భక్తుడు చెప్తున్నాడు. అవును ప్రభా, నిజమే. ప్రార్థనకు జవాబు రాకపోవడం కాదు, కానీ జవాబు రావట్లేదని అసలు ప్రార్థనే చేయడం మానివేయడం అనేది ఎంతో భయంకరమైన పరిస్థితి. ప్రభా, మేము అలా ఉండకూడదు, ప్రార్థన చేయడం మానేయకూడదు, ప్రార్థన ఆపేయకూడదు. తండ్రి, ఎంత కష్టమైన పరిస్థితులు మా జీవితంలో ఉన్నా కానీ మేము ప్రార్థన చేయడానికి ఇష్టపడాలి, ప్రార్థన చేయుటకు ఆసక్తి కలిగి ఉండాలి, ప్రార్థనలో మేము పోరాడే వారిగా మేము ఉండాలి. అటువంటి కృపను, అటువంటి ధన్యతను మా ఒక్కొక్కరికి నీ రాత్రి దయచేయండి. మరి వీరందరి జీవితాల్లో ఒక కొత్త ద్వారాన్ని మీరు తెరిచినందుకు వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. రెహెందరియాల్ బరహషందరు. తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. ఒక కొత్త మార్గాన్ని మీరు తెరిచినందుకు వందనాలు అయ్యా. ఒక కొత్త ద్వారాన్ని మీరు మాకు ఈరోజు ఓపెన్ చేసినందుకు నీకు స్తోత్రాలు ప్రభా. దేవా, మరి కొత్త ఉద్యోగాలు మీరు ఇస్తున్నందుకు, కొత్త స్థానాల్లోకి మీరు మమ్మల్ని తీసుకెళ్తున్నందుకు, కొత్త కుటుంబాల్లోనికి, కొత్త గృహాల్లోనికి మమ్మల్ని నడిపిస్తున్నందుకు, మరి కొత్త సంబంధాలు మీరు మాకు దయచేసి దేవా నాయన, మరి మమ్మల్ని ఒక కుటుంబాన్ని, ఒక కొత్త జీవితాన్ని మీరు మాకు అనుగ్రహిస్తున్నందుకు, మా సేవలో మమ్మల్ని అభివృద్ధి చెందిస్తున్నందుకు నీకు స్తోత్రాలు. నజరేయుడనే దేవా, నీకే వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీకే స్తోత్రాలయ్యా. మరి ఇక్కడ ఎవరైతే మరి ఈ మాటలను స్వీకరిస్తున్నారో, పొందుకుంటున్నారో అట్టి వారందరినీ రాత్రి నువ్వే జ్ఞాపకం చేసుకుని వీరిని ప్రత్యేకంగా బలపరిచి అయ్యా, నీ మేలులతో, నీ ఆశీర్వాదాలతో వీరిని తృప్తిపరచమని వేడుకుంటూ ఈ చిన్ని ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైనటువంటి నామంలో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్.